ఈ 2026 సంవత్సరము మార్చిలో జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ యొక్క ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ 10వ తరగతి ఫలితాల్లో మా విద్యాధరి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాలా గొప్పగా సాధించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఈ సాధారణమైనటువంటి విద్యార్థులు, మా విద్యార్థులందరూ కూడా సాధారణమైనటువంటి విద్యార్థులు. మరి వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే 585 రాజీవ్ నగర్కు చెందినటువంటి సనా అనే అమ్మాయి చాలా టాప్ స్కోరు, చాలా టాప్ స్కోరు. తర్వాత 583, 582, 581, 572, 553, 527, 514, 503, 408 అంటే దగ్గర మొత్తం 25 మంది ఎగ్జామినేషన్కి అపియర్ అయితే 8-10 మందికి పైగా 500 పైగా మార్కులు రావడం జరిగింది. 550కి పైగా 4-5కి రావడం జరిగింది. అంటే ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు నిజంగా బోధించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, పనిచేసినటువంటి మేడం లతా మేడంకి, మిగతా హెచ్ఎం ప్రియాంక మేడంకి, స్టాఫ్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ మోజులో పడి పేద మధ్యతరగతి తల్లిదండ్రులందరూ కూడా ఒక స్టేటస్ కోసం బలయ్యి మేము మా పిల్లలు పలానే కార్పొరేట్ పెద్ద స్కూల్లో చదవాలా అని చెప్పి పోటీలు ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత స్కూల్ పెద్దది అని చెప్పి స్టేటస్ కోసం పోటీ పడి, అంటే చిన్న పేద మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా ప్రలోభాలకు ఆకర్షితులై అప్పులు చేసి చాలా ఇబ్బందుల పాలై ఈ సృష్టిలో అత్యంత విలువైనది ధనము. ఒక్కసారి మనం ధనము పోగొట్టుకుంటే గనక ఆ సంసారాలు కూడా చాలా లాస్ అవుతాం మనం పేద మధ్యతరగతి వాళ్ళం. అట్లాంటిది ఈ ఆకర్షితులై అందరూ కూడా కేవలం కార్పొరేట్ విద్య కోసమో, ఎక్కువ పెద్ద స్కూల్స్ లో కూడా డబ్బులు స్తోమత ఎక్కువ స్తోమతగా కూడా కష్టపడి చెల్లించేటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే చాలా అద్భుతంగా మా పాఠశాలలో వస్తూ ఉన్నాయి. మరి మేము మా దగ్గర కట్టేటువంటి ఫీజులు చూస్తే మాత్రం చాలా తక్కువ ఫీజులు ఉన్నాయి. 20-25 వేల రూపాయలతోనే 10వ తరగతి విద్యాభ్యాసం మా దగ్గర అయిపోతుంది. మరి చూస్తే ఈరోజు 585 మార్క్స్, టాప్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడే కానీ ఎడ్యుకేషన్ లేనటువంటి వాతావరణం ఉండేటువంటి ఫ్యామిలీస్గా ఉన్నటువంటి పిల్లలే ఎక్కువగా మా దగ్గర చేరుతూ ఉంటారు. మరి వారందరూ ఈరోజు కనపరిచినటువంటి ప్రతిభ కార్పొరేట్ స్థాయి ఉన్నటువంటి స్కూళ్ళతో పాటు మేము రావడం జరిగిందంటే మా దగ్గర ఉన్నటువంటి బోధన అయితేనేమి, మా దగ్గర బోధించేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, మా దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి స్టాండర్డ్ రిలేషన్స్ అయితేనేమి, మేము పెట్టే కరికులం అయితేనేమి, మేము చేసేటువంటి సిలబస్లు అయితేనేమి, మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ అయితేనేమి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కోరుకునేది ఏమిటంటే తక్కువ ఫీజుతో ఎక్కువ ఫలితాలు రాబట్టుకునే దానికోసం మా విద్యాధరి హై స్కూల్లో మీరు పిల్లల్ని కనుక చేర్పించినట్లయితే ఒక్కటే నేను మీకు చెప్పేది, ఎక్కడ స్టేటస్లకు పోవద్దు. డబ్బు అనేది ఇంపార్టెంట్. డబ్బు మిగిలించుకునేటువంటి మార్గాల్లోకి మనం పోవాలా. అదే డబ్బు మళ్ళీ ఇంకొకటి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి మేము ఎక్కడ మేనేజ్ చేసేటువంటి అలవాటు మాకు లేదు. మేము ఏ రోజు నేను 26-27 బ్యాచ్లు పోయినాయి. ఎక్కడ కూడా మేము మేనేజ్మెంట్ అనేది ఏదన్నా చేయాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. అంటే స్వచ్ఛందంగా ఈ మార్క్స్ వచ్చినాయి. ఇంకా రేపు హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా ఇంటర్లో ఎక్కువ రాణిస్తా ఉన్నారు మా పూర్వ విద్యార్థులు కూడా. కాబట్టి పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు నేను చెప్పేటువంటిది ఒక్కటే, మా విద్యాధరి హై స్కూల్లో చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. 28 ఏళ్ల నుంచి ఈ స్కూల్ నడుపుతా ఉన్నాము. అత్యద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ వనరులు ఉన్నాయి. కాబట్టి మా పాఠశాలను మీరు ఈ ఫలితాలనైనా చూసి ఆదరిస్తారని చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తూ విద్యాధరి హై స్కూల్ పేద మధ్యతరగతి తల్లిదండ్రుల పట్ల ఒక ఆశాద్వీపం గత 28 సంవత్సరాల నుంచి అయింది. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్టాండర్డ్స్తో కూడా మేము బోధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా మరొకసారి అభినందిస్తా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఈ విషయాన్ని సగర్వంగా నేను మీ ముందుకు తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ సంవత్సరం మా పాఠశాలలోని విద్యార్థులు సాధించినటువంటి మార్కులకు చాలా సంతోషంగా ఉంది. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన మార్కులు సాధించాము. పిల్లల కోసం
మా ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టు టీచర్ కూడా చాలా వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళకు వెన్నంటి ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం కల్పించినందుకు ప్రతి టీచర్ కు అలాగే మా హెచ్ఎం మేడం కి విద్యాధరి మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఆశీస్సులు చెప్తున్నాను. ఇంతే కాకుండా చాలా సంవత్సరాల నుంచి మేము స్కూల్ నడుపుతున్నాము. చాలా మంది పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, మంచి మార్కులు సాధిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా రాబోతున్న నెక్స్ట్ క్లాసుల పిల్లలు కూడా మంచి మార్కులు సాధిస్తారని ఉదయం 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మేనేజ్మెంట్ అందుబాటులో ఉంటుంది. నేనైతే పిల్లలకు ప్రతి క్షణము అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఆడపిల్లలకు ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళకి చదువు మీద ఫోకస్ పెట్టేలాగా చేస్తూ వాళ్ళకు పూర్తి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకారం అందిస్తున్నాను. First of all, congratulations to all the students who were passed in the public examinations. మా స్కూల్ తరఫున 25 మెంబర్స్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో 8 మెంబర్స్ కి 500 అబౌవ్ మార్క్స్ రావడం జరిగింది. అందులో 4 మెంబర్స్ కి 550 మార్క్స్ అబౌవ్ రావడం జరిగింది. ఇంత విజయాన్ని సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఇంకా యాజమాన్యానికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా స్కూల్ విద్యార్థి యొక్క విజ్వల భవిష్యత్తుకు విద్యార్థి అనేది చాలా ముందుండి వాళ్ళని నడిపిస్తా ఉన్నింది. ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ఐఐటి పరంగా కంప్యూటర్స్ లో అబాకస్, వేదిక్స్ వీటన్నిటిలో కూడా చాలా ప్రత్యేక శిక్షణతో, ప్రత్యేక ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థుల మీదనే కాదు, ఇంకా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ నుంచి పిల్లల పైన ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నాము. చిన్నప్పటి నుంచే వీళ్ళకి అన్ని విధాలుగా, అంటే యాక్టివిటీస్ పరంగా కానివ్వండి, ఇంకా ప్రాక్టికల్స్ పరంగా కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్ లో కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానివ్వండి, మంచి శిక్షణని మన విద్యాధరి ప్రొవైడ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు మా విద్యార్థులపై నమ్మకం పెట్టుకొని ఇంకా మరిన్ని అడ్మిషన్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.